తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి చెప్తున్నారు, నెలకు 6 కిలోలు బియ్యం ఇస్తున్నామని చెప్తున్నారు. మీరు 6 కిలోల బియ్యం ఎన్ని రోజులు తినాలి సీఎం రేవంత్ రెడ్డి గారు? నెలకు 6 కిలోల బియ్యం పడతాయా? చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి గారు. సార్, నాకు గొప్పగా చెప్పుకుంటున్నారు మీరు. నెలకు 6 కిలోల బియ్యం ఫ్రీ ఇస్తున్నాము, ఉచితం ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఉచితం ఏమి ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు? ట్యాక్సులు పెంచారు కదా, ప్రతి దానికి ట్యాక్సులు పెంచారు కదా, దాంట్లో పైసలు తీస్తున్నారు కదా, ప్రతి దానికి ట్యాక్సులు తీసుకుంటారు కదా. తినే తిండికి ట్యాక్స్ కడుతున్నారు, తొడిగే బట్టకు ట్యాక్స్ కడుతున్నారు, ఇంట్లో ఉంటే ట్యాక్స్ కడుతున్నారు, కరెంటుకు వాడితే ట్యాక్స్ కడుతున్నారు, మనం తాగే నీళ్ళకు కూడా ట్యాక్స్ కడుతున్నాము, ప్రతి దానికి ట్యాక్స్ కడుతున్నాం కదా. మరి ఏం మీరు ప్రతి దానికి ట్యాక్సులు కూడా పెంచేసారు, ఏం ఫిరిస్తున్నారు ఇక్కడ? చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి గారు. రోజుగా మనిషి 200 గ్రాములే తింటాడా పొద్దుగాల్సిన సాయంత్రం దాకా? ఒక వ్యక్తికి డైలీ 1 కిలో బియ్యం తగ్గుతాయి. మీరేమిస్తున్నారు? నెలకు 6 కిలోల బియ్యం. సీఎం గారు, మీరేమి ఇంటి నుంచి ఇస్తలేరు, మీరు సంపాదించి ఇస్తలేరు. 6 కిలోల బియ్యం ఫ్రీ ఇస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ ప్రజలకు 1 వస్తువు ఫ్రీ ఇస్తున్నారు, 10 వస్తువుల మీద ట్యాక్సులు తీసుకుంటున్నారు కదా. మరి అది చెప్తలేరు మీరు. ఒక పేదవాడు బతకాలంటే నానా ఇబ్బంది పడుతున్నారు, నానా అవస్థలు పడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇది 3వ సంవత్సరం కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. మీరు పేదవాళ్ళకి ఏం మంచి పనులు చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు? చెప్పండి. ప్రజలకు అడిగే హక్కు ఉందా లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు? ప్రజలు హక్కు ఉంది కదా, ప్రజలు ఓటేసి మీకు గెలిపించుకున్నారు కదా, మరి ప్రజలకు అడిగే అధికారం ఉంది కదా. ఒక నాయకుడు తప్పు చేస్తే ప్రజలకు అడిగే హక్కు అధికారం ఉంది. నేను కూడా ప్రజల మనిషిని కదా, నేను కూడా మీకు ఓటు వేసాను కదా, నాకు కూడా హక్కు ఉంది కూడా అడిగేటందుకు. నేను కూడా ఓటు వేసాను కదా, మరి నాకు అడిగే హక్కు ఉంది కదా, నాకు అధికారం ఉంది కదా. మరి నేను అడుగుతున్నాను కదా, నేను ప్రజల దిక్కుకే నేను అడుగుతున్నాను కదా. మరి నేను అడిగింది మీరు ఆన్సర్ ఇస్తారా సీఎం రేవంత్ రెడ్డి గారు? అంటే ఎవరైనా కరెక్ట్ మాట్లాడితే, హక్కుల గురించి మాట్లాడితే వాళ్ళ మీద మీరు కేసులు పెట్టిస్తున్నారు, వాళ్ళకు అరెస్ట్ చేపిస్తున్నారు. ఇది తప్పు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఒక మీడియా మిత్రుడు కరెక్ట్ వార్తలు పెడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. తప్పు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. మీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి పేదవాళ్ళకి ఏమైనా మేలు జరిగిందా? ఏం మేలు జరగలేదు. మీ పార్టీ కార్యకర్తలకు పనులు చేశారు, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పనులు చేశారు. పేదవాడే ఉంటున్నాడు, ఇంకా పేదరికం పెరిగిపోయింది. మీరు చూడండి సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎక్కడ చూసినా పేదవాడు నడి రోడ్డు మీద అంటున్నాడు. తినేటందుకు తిండి దొరకలేదు, ఉండేటందుకు ఇల్లు లేదు, వాళ్ళకు తొడగేటందుకు బట్ట లేదు. అసొంటోళ్ళకి ఏమన్నా సాయం చేశారా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? అంటే మా అసొంటోళ్ళు మేము కరెక్ట్ అడిగితే మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఒక మీడియా మిత్రుడు ఉన్నది కరెక్ట్ వార్తలు పెడితే మీడియా వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీడియా వాళ్ళ మీద మీరు ఏదైతే అక్రమ కేసులు పెట్టారో ఆ కేసులని కొట్టిపియండి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ కేసులు ఖతం చేయండి. మీడియాతోటి మీరు పైకి వచ్చారు, మీడియా దయాభిక్షతోటి మీరు మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ పేదవాళ్ళతోటి మీరు పేరు సంపాదించారు. పేదవాళ్ళ మీద రౌడీజం చేసి ఉండింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ పేదవాళ్ళకు ఉసురు ఎందుకు తీసుకుంటున్నారు? మీరే చెప్పారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్ని గ్యారెంటీలు ఇచ్చారు? ఏ గ్యారెంటీ అన్నా మీరు అమలు చేశారా సీఎం రేవంత్ రెడ్డి గారు? ఏం చేశారు చెప్పండి. ప్రజలు అడుగుతున్నారు కదా, ప్రజలు అడిగింది మీరు ఆన్సర్ ఇవ్వాలి కదా. నేను ప్రజల దిక్కుకే మాట్లాడుతున్నాను కదా, నాకు కూడా హక్కు ఉంది కదా, నేను ఓటేశాను కదా. నాకు హక్కు లేదా? నాకు అధికారం లేదా?
ఏ నాయకుడు తప్పు చేసినా కానీ అడిగే హక్కు ప్రజలకుంది. ప్రజల దయాభిక్షతోటి మీరు ఈరోజు 10 మీద ఉన్నారు. ప్రజలు జీతాలు ఇస్తున్నారు. ప్రజలకు సేవ చేస్తుందుకున్నారు. ప్రజల మీద రౌడిజం చేస్తుంది కాదు. ప్రజల మీద అక్రమ కేసులు పెట్టుడు గొప్పతనం కాదు. ఏ నాయకుడు తప్పు చేస్తున్నారో ఆ నాయకుడి మీద కేసులు పెట్టండి, వాళ్ళకు జైలు పాలు చేయండి. పేదవాళ్ళ మీద నిందలేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇది తప్పు. నేను నిజం చెప్తున్నాను, ఉన్నది చెప్తున్నాను. మీరేం చేసుకుంటారు, నన్ను చేసుకోండి. ఏ కేసులు పెడతారో పెట్టుకోండి. నా పేరు మహమ్మద్ చాంద్ పాషా. ఒక ప్రజాసేవకుణ్ణి, ఒక ప్రజల సేవ చేసేటోడిని. ఇవాళైనా చచ్చేదే, నేను రేపైనా చచ్చేదే. ప్రజల గురించి చస్తాను. నేను ప్రజల గురించి పుట్టాను, ప్రజలకు సేవలు చేస్తాను. నా పేరు మహమ్మద్ చాంద్ పాషా. నేను ఒక డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ని కూడా. నేను ఒక స్టాఫ్ రిపోర్టర్గా నేను ఫైట్ చేస్తలేను. ఒక సోషల్ వర్కర్గా నేను ప్రజల దిక్కి, ప్రజల పక్షాన ఉండి ప్రజలకు న్యాయం జరిగినట్టు పోరాటాలు చేస్తున్నాను. ఇది తప్ప మీ నాయకులకు దగ్గర దమ్ము లేదు ప్రజలకు సాయం చేస్తేందుకు, ప్రజలకు న్యాయం చేస్తేందుకు. ఒక ప్రజలకు అన్యాయం జరిగిందంటే మీ నాయకుడు ఎవరు రాడు. అదే ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఈ చాంద్ పాషా 24 గంటలు ప్రజల అండగా ఉంటున్నాడు, ప్రజలకు సేవ చేస్తాడు. చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని గ్యారంటీలు ఇచ్చారు? ఒక్క గ్యారంటీ ఏదైనా కరెక్ట్ అమలు చేశారా? మీరు 200 యూనిట్ కరెంట్ ఫ్రీ అని చెప్పారు కదా. ఎవరికి ఫ్రీ వస్తుంది? 200 యూనిట్ ఫ్రీ ఎవరికి ఉంది? పేదవాళ్ళకు ఉన్నదా? ఉన్నవానికి ఫ్రీ ఉంది. అదే పేదవాడు ఇప్పుడు 100 యూనిట్లు కొట్టినా కానీ వాడు బిల్లు ఇస్తున్నాడు, అమౌంట్ పే చేస్తున్నాడు కదా. మరి 200 యూనిట్లు ఫ్రీ అయితే బిల్లు కట్టద్దు, పైసలు కట్టద్దు, ఫ్రీ అని చెప్పారు కదా. ఎవరికి ఫ్రీ ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు? చెప్పండి. ఉన్నవానికే ఫ్రీ ఉన్నది. ఇది ప్రతి విలేజ్లో, ప్రతి మండలంలో 95% ఫ్రీ లేదు. ఒక 5% మీరు ఫ్రీ చేశారు కరెంటు. అది కూడా ఉన్న వాళ్ళకే. అది కూడా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఫ్రీ ఉంది. నేను ఒకటి అడుగుతున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారు, వాస్తవమే మీరు సీఎం అయితే ఒక పేదవాడు అడిగింది మీరు సమాధానం ఇవ్వగలిగితే, మీరు కరెక్ట్ అయిన సీఎం అయితే నేను అడిగింది ఆన్సర్ ఇవ్వండి. అప్పుడు మీరు కరెక్ట్ అయిన సీఎం అని నిరూపించుకోండి. చేత కాకపోతే రాజీనామా చెయ్యండి. చేతనైతే నేను అడిగింది ఆన్సర్ ఇవ్వండి, నేను అడిగింది మీరు అమలు చేయండి ఫస్ట్. నా పేరు మహమ్మద్ చాంద్ పాషా. నా వాట్సాప్ నంబర్ 8862474666. ఇది నా వాట్సాప్ నంబర్ కూడా కరెక్ట్ ఇస్తున్నాను. మీరు వికలాంగులకు 6000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు కదా 90 రోజుల్లో. 90 రోజులు కాలేదా? దీనికి ఆన్సర్ ఇవ్వండి. మీకు చేతనైతే, మీరు కరెక్ట్ అయిన సీఎం అయితే వికలాంగులకు 6,000 పింఛన్ ఇస్తా అని చెప్పారు కదా. ఫస్ట్ అది అమలు చేయండి. అది అమలు చేసేందుకే మీకు చేతనైతే లేదు. భర్తలు లేని మహిళలకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పారు కదా 90 రోజుల్లో. మరి 90 రోజులు కాలేదా? నేను ప్రజల ప్రజల దిక్కే మాట్లాడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి గారు. నాకు పూర్తిగా అధికారం ఉంది. నేను ఒక సోషల్ వర్కర్గా నేను అడుగుతున్నాను, దీనికి ఆన్సర్ ఇవ్వండి. మరి వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్ ఇస్తానని 90 రోజులు అది మోసం చేసిరు కదా. మీరు మోసం చేసిరు కదా. తప్పైనా అని ఒప్పుకోండి. మరి లేకపోతే 6,000 రూపాయలు పింఛన్ అమలు చేయండి. భర్త లేని మహిళలకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానని మోసం చేసిరు కదా, చేయలేదా? మరి అమలు చేయండి ఫస్ట్. అది అమలు చేసి మాట్లాడండి. మీరు 500కి గ్యాస్ ఇస్తానని మీరు మాట ఇచ్చి మాట తెప్పారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి 500కి గ్యాస్ వస్తలేదు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి అది అమలు చేయండి కదా. అది ఎందుకు అమలు చేస్తలేరు? మరి మీరు మాట ఇచ్చి మాట తప్పారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. మీరు మాట నిలబెట్టుకోండి. మరి ఎందుకు మాట తప్పారు? మీరు జనాలకు తొక్కుకుంటా మీరు పైకి వచ్చారని చెప్పారు కదా. అంటే మీరు జనాలకు తొక్కుంటూనే పోతారా? మీరు జనాలకు తొక్కుంటూ వచ్చిర్రా? ఎంతమందికి తొక్కేస్తారు?
ఎంతమందికి నలిపేస్తారు మీరు? ఎన్ని కాలాలు ఈ రౌడీజం చేస్తారు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? చెప్పండి. ఇది ప్రజల పాలన, రౌడీల రాజ్యమా? ఇది లంగల రాజ్యమా? ఇది ఏం రాజ్యం సీఎం రేవంత్ రెడ్డి గారు? చెప్పండి. ఏ తప్పు చెయ్యింది పోలీసు వాళ్ళు పేదవాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు అంటే పోలీసు వాళ్ళు కూడా మీకు బానుసులు అయిపోయారు కదా. ప్రతి జిల్లా కలెక్టర్లు కూడా మీ బానుసులు అయిపోయారు కదా. మీరు చెప్పినట్టు చేస్తారు కదా. ప్రతి ఎమ్మెల్యేలు మీరు చెప్పినట్టే చేస్తారు కదా. ప్రతి విలేజ్లలో చాలామంది నీళ్ళు తాగేందుకు నీళ్ళు లేవు సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి నీళ్ళు ఎందుకు సప్లై చేస్తలేరు? చాలామంది తినేదందుకు తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తలేరు? మీరు పెద్ద గొప్పతనం అనుకుంటున్నారా? మీరు నెలకు 6 కిలోలు బియ్యం ఇచ్చి మీకు దమ్ము ఉంటే చేతనైతే నెలకు 30 కిలోలు బియ్యం ఇవ్వండి. రోజు 1 కిలో బియ్యం ఒక మనిషి తింటాడు. 1 కిలో బియ్యం డైలీ చొప్పున నెలకు 30 కిలోల బియ్యం ఇవ్వండి ఒక మనిషికి. మీరు దొడ్డు బియ్యంకే సన్న బియ్యం చేస్తున్నారు. అవి కూడా దాంట్లో ప్లాస్టిక్ వస్తున్నది. ఏం సన్న బియ్యం ఇస్తున్నారు మీరు? సన్న గొప్పగా చెప్పుకుంటున్నారు మీడియా వాళ్ళ ముంగట. ఏమన్నా బియ్యం అవి తినగలుగుతుర్రా? అవి సన్న బియ్యం అంటారా? ఈ సన్న బియ్యం కన్నా దొడ్డు బియ్యమే మంచిగుండే. దీంట్లో అన్ని ప్లాస్టిక్లు వస్తున్నాయి. ఇవి తినలేకపోతున్నారు. ఈ బియ్యంతో పాటు 10 కిలోల చక్కెర ఇవ్వండి కార్డు మీద, పప్పులు ఇవ్వండి, చింతపండు ఇవ్వండి. ఇంతకుముందు రేషన్ కార్డు మీద గ్యాస్ నూనె ఇస్తుండే, అది బంద్ చేసారు. చక్కెర ఇస్తుండే, చక్కెర బంద్ చేసారు. అన్నీ బంద్ చేసారు రేషన్ కార్డు మీద. అవన్నీ ఫస్ట్ అమలు చేయండి. మరి అది అమలు చేసేందుకు సాత కాదు. మా సొంటోళ్ళు ఒక పేదవాడు నిజం మాట్లాడితే అక్రమ కేసులు పెడుతున్నారు, జీవితాలను నాశనం చేస్తున్నారు పేదవాళ్ళకి. ఇది తప్పు సీఎం రేవంత్ రెడ్డి గారు. మీరు మంచి పనులు చేసి మంచి గొప్ప పేరు తెచ్చుకోవాలని చెప్తున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారు. మాట ఇస్తే మాట నిలబెట్టుకోవాలి. చేతగాని హామీలు ఇచ్చి ఎందుకు ప్రజలకు మోసాలు చేస్తున్నారు? ప్రజల జీవితాలను ఎందుకు నాశనం చేస్తున్నారు? దీనికి ఆన్సర్ ఇవ్వండి సీఎం రేవంత్ రెడ్డి గారు. దీనికి ఆన్సర్ ఇచ్చేందుకు అసలు మీకు దమ్మే లేదు. మాసుంటోళ్ళు అడిగితే అరెస్ట్ చేపిస్తున్నారు. పేదవాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి జీవితాలను నాశనం చేస్తున్నారు. తప్పు ఎవరు చేస్తున్నారు సీఎం గారు? మీ నాయకులు తప్పులు చేస్తున్నారు, మీ అధికార వాళ్ళు తప్పులు చేస్తున్నారు. అసలు మీద అరెస్ట్ చేయండి, వాళ్ళకి మీద శిక్ష చేయండి. పేదవాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. ఒక పేదవానికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారా? ఇంతవరకు ఎవరికి ఇచ్చారు చెప్పండి. నేనే స్వయంగా 100 సార్లు నేను రాశాను అప్లికేషన్. నాకు ఇల్లు లేదు, కిరాయి ఇంట్లో ఉంటున్నాను అని చెప్పాను. ఎవరైనా ఇల్లు అమలు చేశారా నాకు? అది చేత కాదు. ఎన్ని కాలాలు కిరాయితో ఉండాలి? నా ఇంత వయసు అయిపోయింది, ఇంతవరకు నాకు ఎవ్వరు ఇల్లు అలాట్మెంట్ చేయలేదు. మరి నా సొంతం లేని వాళ్ళకి ఇల్లు అలాట్మెంట్ చేయొచ్చు కదా. అది చేస్తుంది కాదు. ఉన్నవానికి ఇస్తారా? ఇల్లు ఉన్న వాళ్ళకి అలాట్మెంట్ చేస్తున్నారు, లేని వానికి అలాట్మెంట్ చేస్తలేరు. అది కాంగ్రెస్ పార్టీ నాయకులకి అలాట్మెంట్ చేస్తున్నారు. పేదవాళ్ళని రోడ్డు మీద జీవిస్తున్నారు. అసొంటి పేదవాళ్ళకి ఎవరైనా ఎన్ని అలాట్మెంట్ చేసిరా? అసొంటి వాళ్ళకి ఎవరైనా అడుగుతుర్రా? అడుగుతలేరే. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రౌడీజంగా చేస్తున్నారు. రౌడీజం చేసుడు మానుకోవాలి. ఈ మహమ్మద్ చాంద్ పాషా మొగోడు ఎవ్వనికి భయపడోడు కాదు. నేను ఒక దేవునికి భయపడతాను. ఉన్నది నిజం చెప్తున్నాను. మీకు చేతనైంది చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అలవాటే కదా, ఒక పేదవాని మీద నిందలేసి వానికి జైలు పాలు చేస్తున్నారు, అరెస్ట్ చేపిస్తున్నారు. ఇదే మీకు చేతనైంది. మంచి పనులు చేస్తేందుకు చేత కాదు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. అవినీతి పనులు చేస్తారు, లఫంగా పని చేస్తారు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ మహమ్మద్ చాంద్ పాషా
నీతి నిజాయితీగా ప్రజల పక్షాన ఉండే ఒక ప్రజా నాయకుడుగా, ఒక సోషల్ వర్కర్గా మీతోటి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు దమ్ముంటే, చేతనైతే ఇప్పుడు నేను చెప్పింది మీరు అమలు చేసి చూపియండి. మీరు అమలు చెయ్యలేరండి. పేదవాళ్ళు రక్తాలు అవుతున్నారు, పేదవాళ్ళు జీవితాలను నాశనం చేస్తున్నారు, పేదవాళ్ళు ఉసురు తీసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఈ మహమ్మద్ చాంద్ పాషా ఆరోపిస్తున్నాడు. మీ దగ్గర మానవత్వం ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇచ్చిన హామీలు అమలు చేసి మాట్లాడండి. అది మీకు అమలు చేసేందుకు సాత కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ముండమూసిపోతుంది. సీతాపాతి చిప్పై గతి అనుకుంటూ పోతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నేను పోలీసులకు భయపడను, కేసులకు భయపడను, ఎవడు కొడతానంటే భయపడను. నేను నీతి నిజాయితీగా ప్రజల మంచిని, ప్రజల పక్షాన ఉంటుని, ప్రజలకు సేవ చేసేటోడు. ఎప్పుడు భయపడను. నేను ఒక దేవునికి భయపడతాను. ఏం చేస్తారు? నేను ఉన్నది నిజం చెప్తున్నాను. అరెస్ట్ చేపిస్తారా? చేపించుకోండి. చంపిస్తారా? చంపించుకోండి. మగోడు ఎప్పుడు భయపడాడు. తప్పు చేసిన వాడు 10 మంది ఎంబడి తీసుకొని తిరుగుతాడు. నేను తప్పు చెయ్యను కనుక ధైర్యంగా దజ్జగా ఒక్కనే సింగిల్గా ఉంటాను. నేను ఒక సింగిల్నికే పోరాటం చేస్తాను. ఎందుకంటే తప్పు చేసిన వాడు 10 మందిని ఎంబడి పెట్టుకొని తిరుగుతాడు. నిజం చెప్పేటోనికి ఈ రోజుల్లో ఎవడు అండగా ఉండడు. తప్పు చేసిన వానికి 10 మంది అండగా ఉంటారు. ఈ చాంద్ పాషా తప్పు చేయడు కనుక నిడదీసి అడుగుతున్నాను. దీనికి ఆన్సర్ ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి గారు. జై హింద్, జై తెలంగాణ.